నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు మనం తెలంగాణ భవన్లోను ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మాత్రం చాలా అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. మనతో పాటు మాట్లాడడానికి మీరు కూడా ఎక్స్ కార్పొరేటర్ సునీత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈరోజు మీరు ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ సంబరాలు చేస్తున్నారు, కానీ కనీసం కవిత గారు ఒక ట్వీట్ కూడా చేయలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే నేను ఏమంటున్నానంటే ఫ్యామిలీలో వాళ్ళని అడిగే బదులు పబ్లిక్ ని అడగాలండి. ఎవరైనా ఏ ప్రూఫ్ ఏది ఉన్నా గానీ ఇప్పుడు ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు కాదు, కాబట్టి వాళ్ళని అడగకుండా ప్రజలను అడగాల. ప్రజల గుండెల్లో ఉండేది కేసీఆర్ గారు, కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడ దాకా ఉన్నారు ఏందో ప్రజలందరికీ తెలుసు, కాబట్టి ప్రజల గుండెలు ఉన్నారు. ఈ రోజు ఉత్సవాలు చేస్తున్నారంటే కూడా చూడండి, అంత భారీ ఎత్తున మంది వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలా. ఏంటంటే మొన్న కార్పొరేషన్స్ ఎలక్షన్ లోనూ తెలిసిపోయింది, ఇప్పుడు అదేదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ తగిన గుణపాఠం కూడా చెప్తాం, కాబట్టి ప్రజలు చెప్తానే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని జాతిపితన ఏందో ప్రజలు చూపిస్తున్నారు. మీరు భూతపిత అన్నాడు, నువ్వు భూతపితవు. ఆడు పెద్ద భూతపిత పెట్టుకొని కేసీఆర్ గారిని అన్నాడు, ఆడు నోరిప్పితే బూతులే ఆనికి, కాబట్టి ఆందొక భూతపిత ఆనికి పెట్టిండ్రు. మా కేసీఆర్ గారు జాతిపిత కాబట్టి ఈ రోజు పబ్లిక్ ఇంతమంది వచ్చారు, కాబట్టి జాతిపిత అనేది చెప్పుతోడు కొట్టినట్టు అయింది. మీరు కేసీఆర్ గారు తెలంగాణకి జాతిపిత అని మీరు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అలా మాట. అసలు తెలంగాణకి కేసీఆర్ గారు జాతిపిత ఎలా అయ్యారు అని చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు జాతిపిత అయిండు. ఎందుకంటే ఒంటరి మహిళా పింఛన్ అనేది ఒక అన్నదమ్ములు ఎవరు చూడకుండా ఉన్నారు, కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు ఒంటరి మహిళా పింఛన్ ఎవరు చేసిరు? కేసీఆర్ గారు. ఈ రోజు దళిత బంధు ఎవరిచ్చిరు? కేసీఆర్ గారు. రైతు బంధు ఎవరిచ్చిరు? కేసీఆర్ గారు. మళ్ళీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిరు? కేసీఆర్ గారు. అందుకోసమే కాబట్టి ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ఇచ్చారు, కాబట్టి ప్రజల గుండెలో కేసీఆర్ గారు ఉన్నారు. జాతిపిత అంటే మా జాతిపిత కేసీఆర్ గారి. ఏదైతే మన స్థానిక ఎలక్షన్లు కానీ ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లీన్ చీట్ చేసిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అధికారులకు రావడం కాదండి, మా కేసీఆర్ గారు ఇప్పుడు ఎట్లయితే ఉన్నాడో అక్కడ ఫామ్ హౌస్ లో అట్లా ఉన్నా గానీ మేము కళ్ళు మూసుకొని గెలుస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ప్రజలు గుణపాఠం చెప్పుకుంటూ వస్తున్నారు, కాబట్టి నీ ఇచ్చిన 6 గ్యారెంటీ లేదో ఫస్ట్ అది అంతేగాని నువ్వు మా ప్రజలని మా కేసీఆర్ గారిని అనే ముందు ఫస్ట్ జాగ్రత్తగా మాట్లాడాలి. మేము గద్దె దింపాం కాబట్టి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఆడు గద్ద దింపడం ఏంది? అని బొందా ఆడు దొంగోర్లతోటి చిన్న ఓటర్ల ఇది 13 సంవత్సరాలు 14 సంవత్సరాలతోటి దొంగతనంగా రౌడీ షీటర్లు వేసుకుంటా కుక్కర్లు చీరలు పైసలు వంచుకుంటా వేసుకుంటున్న వెధవ ఈ రోజు మా కేసీఆర్ గారి మాట్లాడే అర్హత లేదు వానికి, కాబట్టి వాడిని బొంద పెట్టేది దగ్గరలోనే ఉంది. 2 ఏళ్ల ప్రజలు ఏందో బొంద పెట్టుడు గాను వాడిని ఎట్లా అంటే చీచి చెండాల్సాము. ఇక వాడు ఎక్కడ పోయి దాచుకుంటాడో వానికే తెలియదు, కాబట్టి వాడు అట్లా నోటి దూలు ఎక్కువ అట్లనే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వానికి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు అనుకుంటా లంగోట్లు అమ్ముకుంటుండే కదా, తొండలు అన్ని పోయినాయి అన్నట్టు. ఆ తొండలు పోయి ఆడు ఊకే తొండలు అంటున్నాడు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారి పేరు తొండలనే పెట్టినాం, కాబట్టి ఆయనకి తొండలు ఇంకా ధ్యానం సీఎం అనే హోదాలో లేడు. వాడు ఏంటంటే నేను ఒక తొండలు అమ్మేటోడిని, అప్పట్లో లంగోట్లు అమ్మేటోడు అనే దేశంలోనే ఉన్నాడు, అంతే. మేడం ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అలాగే కేటీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు. మరి ఏంటి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? జరిగితే ఈ రోజు ప్రజలు మన ఎండాకాలంలో ఎక్కడికి వెళ్తారండి? నీళ్ళ మోటార్ దగ్గరకు పోయి కొట్లాటలాగా ఉంటది. 1,00,000 కోట్ల అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరిగింది అక్కడ అంటున్నారు. మరి జరిగితే చూపియాలి కదా. ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు ఇంట్లో పెట్టుకున్నారా? ప్రజలకు చేసిండ్రు, ప్రజలకు పనులు చేసిండ్రు. మరే నువ్వేం చేసినవరా? 2 ఏళ్ళు అయింది. మరి 10 ఏళ్ల నుంచి మా కేసీఆర్ గారు ఏం చేసిరో తెలుసు. మరి వాడు ఏం చేసిండంటే వాడు ఒక్క హామీ, ఒక 6 గ్యారెంటీలలో ఒక్క హామీ ఏమైనా చేసిండా? ఆడోళ్లకు బస్సులను పెట్టిండు, పెన్నం దగ్గర ఫ్రీ పెట్టిండు, మొగం దగ్గర తీసుకున్నాడు. వాడేం చేసిండు? ఇక వాడిని బొంద చేసిండు. వాడు ఏం చేసిండు? రైతుల దగ్గర పోయి వాడిని రైతుల దగ్గర పోయి మాట్లాడలేకనే కదా ఈ రోజు దొంగోట్లు వేయించుకున్నారు. దొంగోట్లను ఎందుకు వేయించుకోవాలా? నీతి నిజాయితీ ఉన్నోడు అయితే మంచిగా వేయించుకోవాలా ఓట్లు. దొంగోట్లు ఎందుకు వేయించుకున్నాడు? మరి అది తప్పు, అది చాలా. ఎందుకంటే ఈ రోజు ప్రజలు చూపిస్తున్నారు, కాబట్టి వాడు దొంగ హామీ, దొంగ కేసులో దొరికిన దొంగ ఓట్లు వేసుకునేటోడు వాడు. కేవలం ఫ్రీ బస్సులు పెట్టిరు ఎలక్షన్లలో, ఇక్కడ నుంచి అక్కడ పబ్లిక్ తీసుకొని దొంగ ఓట్లు వేయించుకోనికి, అంతేగాని ఇంకేం లేదు. కేసీఆర్ బర్త్డే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మన వీల్ చైర్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కాదు, ఇక వీళ్ళు ఎంతమంది వచ్చారు బస్సులో? దగ్గర
పుట్టినరోజు కోసం అనేసి మేము చాలా మంది వచ్చిన వాళ్ళకి అందరికి ఒకళ్ళకి బ్యాటరీ ట్రై సైకిల్ అండ్ చైర్స్, మన జర్కిన్, స్వెటర్స్, బెల్ట్, పెయిన్ కోసం అని బెల్ట్స్, 5 numbers కి ఒక నీడ్ ఫ్యామిలీస్ కానీ అనేది వాళ్ళకి పెట్టుబడి పెట్టుకోవడానికి, షాపులు పెట్టుకోవడానికి, అలాంటి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ సార్ చేసిండు. ఇలాంటివి ఎన్నో చేయాలా. ఆ 5 numbers కాదు, ఏరియా వాళ్ళకు కూడా ఇస్తారని అనేసి మన సునీత మేడం గారు చెప్తున్నారు. ఇట్లా గల్లీ కానీ కార్పొరేటర్స్ వల్ల అని మనకి చెప్తానని అనేసి అన్నారు. ఇట్లాంటి ఇంకా కళ్యాణ లక్ష్మి అని మన టీం మెంబర్స్ కి, వికలాంగులకు సెపరేట్ గా, నార్మల్ వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఏం లేవని అంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కేవలం ఆడవాళ్ళనే చూసుకోకుండా, ఏమైనా ఆడవాళ్ళకే వేసుకోకుండా, ఆడవాళ్ళు ఇవాళ రేపు ఎవరు లొంగేటోళ్ళు లేరు. ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన ఆడవాళ్ళు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఈ ఫ్రీ బస్, ఈ చీర వల్ల, ఈ కుక్కర్ వల్ల ఏమి కాదు నీతోటి. కేవలం ఆడవాళ్ళ అనేది ఏందో మేము చూపిస్తాం. ఈ రోజు నీళ్ళ మోటార్ కాడికి పోతలేమంటే కేవలం ఆడవాళ్ళము. మేము ఏందో మాకు ఆ ప్రభుత్వం, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుకున్నాం. 50 ఏళ్ల పరిపాలన, 10 ఏళ్ల పరిపాలన ఏందో ప్రజలే చెప్తారు నీకు ఉన్న పాటు. అంతేగాని నువ్వు దొంగ హామీలు ఇచ్చిన గెలిచిన దొంగవి. నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు.